guys and welcome to Asterix. Just look at my face. 4 o'clock నుంచి ట్రావెలింగ్లో ఉన్నాను. ఐ ఫీల్ సో పఫ్డ్ అప్ అండ్ స్లీపీ. ఐస్ నుంచి అసలు నిద్ర పోలేదు ఇంకా. సో మనం ఎక్కడున్నాము? ఉదయపూర్లో. వచ్చిన వెంటనే కార్లో ఒక మంచి స్నాక్ హ్యాంపర్తో మాకు స్వాగతం పలికారు. తింటూ టైంపాస్ చేసుకుంటూ ఇలా హోటల్కి వచ్చేసాం. సో దిస్ ఇస్ ద గ్రాండ్ హోటల్ గైస్. దిస్ ఇస్ ఉదయ్ విలాస్, వన్ ఆఫ్ ఇండియాస్ టాప్ లగ్జరీ హోటల్స్. పుట్ దిస్ ఆన్ యువర్ బకెట్ లిస్ట్ అండ్ కమ్ ఓవర్ హియర్. యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. కానీ ఈ సీజన్ మాత్రం చూస్ చేయకండి. కమ్ ఇన్ ద వింటర్స్. ఈ ఇన్క్రెడిబుల్ ప్రాపర్టీ is simply majestic and very well maintained. సిటీ ఆఫ్ లేక్స్ కూడా అంటారు దీన్ని. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ గైజ్. రోడ్లో ఎక్కడైనా వెళ్తే మధ్య మధ్యలో లేక్స్ కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో కూడా చాలా లేక్స్ ఉంటాయి, కానీ ఇక్కడ చాలా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫంక్షన్ స్టార్ట్ కూడా అయిపోయింది. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి నిధివన్ కార్నివల్, అంటే బేసిక్గా పసుపు ఫంక్షన్ ఉంటుంది కదా. డెస్టినేషన్ వెడ్డింగ్స్లో మా దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరికీ ఫ్లవర్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు బ్రైడ్ అండ్ గ్రూమ్ మీద అలా విసురుతూ ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. లాస్ట్ మంత్ మీకు చూపించిన హిమాలయ డార్క్ స్పాట్ సీరమే వాడుతున్నాను. అండ్ ఇందులో కూడా పసుపు ఉంది. మన అమ్మమ్మలు యూజ్ చేసిన బ్యూటీ ట్రిక్స్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్. అలాంటప్పుడు రా పసుపుని వాడవచ్చు కదా అని డేంజర్ ఐడియాస్ వద్దు. నేనేం నమ్ముతానంటే రా పసుపు అంతెందుకు కిచెన్ ఇంగ్రీడియంట్స్ ఏదైనా రాగా మనం ఫేస్కి పెట్టకూడదు. నా చిన్నప్పుడు అయితే నేను అన్ని మెంటల్ థింగ్స్ చేసేదాన్ని. ఇష్టం వచ్చినట్టు కిచెన్లో ఏది దొరికితే నా యాక్నే పోతుంది, నాకు స్పాట్స్ పోతాయని చెప్పి పెట్టేసుకునేదాన్ని. ఐ హ్యావ్ లిటరలీ రప్చర్డ్ మై స్కిన్. దాన్ని డ్యామేజ్ చేసేసాను ఒకప్పుడు. నా మమ్మీ నన్ను డర్మటాలజిస్ట్ దగ్గర కూడా తీసుకెళ్ళలేదు. నువ్వే ఈ గడబడి అన్ని చేసావు కదా, ఇంకా నువ్వు బాధపడితేనే నీకు అర్థమవుతుంది నువ్వు చేసింది ఏంటి, మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటావు అని చెప్పి తీసుకెళ్ళలేదు. ఇన్ టైమ్ అండ్ విత్ ఏజ్ అండ్ విత్ నాలెడ్జ్ ఐ హ్యావ్ రియలైజ్ దట్ న్యాచురల్ మనం అనుకుంది అసలు ఏది న్యాచురల్ కాదు ఈ ప్రపంచంలో. ప్లాంట్స్లో లైఫ్ ఉంటుంది కదా, సో వాటిలో చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ బతుకుతాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ హార్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పెస్టిసైడ్స్. టమాటోస్, లెమన్స్ అండ్ పసుపు ఇలాంటివి డైరెక్ట్గా ఫేస్కి ఎప్పుడు పెట్టకూడదు. రా పసుపు కంటే ఇలా ల్యాబ్లో ఫార్ములేటెడ్ కరెక్ట్గా వాళ్ళు అంత మైక్రోబ్స్ని చంపేసి ఎక్స్ట్రాక్ట్ ఏదైతే చేస్తారో అది యూజ్ చేయడం చాలా ఇష్టం. జస్ట్ అ ఫ్యూ డ్రాప్స్ ఇక్కడ రాసేసి దాన్ని మంచిగా అబ్జార్బ్ చేసేస్తున్నాను. చాలా నాన్ గ్రీజీ ఉంది. ఇది నా స్కిన్ని హైడ్రేట్ కూడా చేస్తుంది అండ్ గ్లో కూడా మళ్ళీ తీసుకొస్తుంది. అబ్జార్బ్ అయిపోయి ఒక లైట్ షైన్ వదిలేసింది అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఉన్న పసుపు స్వరాస టెక్నిక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే, సో 100 times మోర్ పవర్ఫుల్ పసుపు ఇందులో ఉంది. ఆస్ట్రిక్స్లో మీరు నా స్కిన్ కేర్ జర్నీ చూస్తున్నారు. 2-3 years నుంచి నేను యాక్టివ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ మై స్కిన్ హ్యాస్ నెవర్ ఫెల్ట్ బెటర్. సో ఇందులో బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ ఉంది. అంటే పసుపు ఉంది, తర్వాత గ్లైకాలిక్ యాసిడ్ విచ్ విల్ బ్రైటన్ అండ్ మేక్ యువర్ స్కిన్ యంగర్ బికాస్ ఫైన్ లైన్స్ అవన్నీ తగ్గిస్తుంది. అండ్ నయాసినమైడ్ ఎస్పెషలీ టీనేజర్స్కి యాక్నే, పింపుల్స్ అంతెందుకు పెద్దవాళ్ళకి కూడా అడల్ట్ యాక్నే వస్తుంది కదా. ఎవరికైనా బ్రైట్ అండ్ స్పాట్లెస్ స్కిన్ కావాలంటే వాళ్ళు ఈ సీరం వాడవచ్చు. మీకు యాక్నే ఉన్నా లేకపోయినా, టీనేజర్స్, అడల్ట్స్, ఎవ్రీవన్. ఓన్లీ ఈ రోజుకే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ వెబ్సైట్లో ఈ ప్రోడక్ట్కి ఫ్లాట్ 30% డిస్కౌంట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్కి హిమాలయ వాళ్ళు 7 day ఛాలెంజ్ ఇస్తున్నారు. 7 days లోపే మీ డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయంట. ఎస్పెషలీ నాలాంటి మైల్డ్ డార్క్ స్పాట్స్ ఉంటే ఈజీగా తగ్గిపోతుంది. కొన్ని పాత డీప్ స్పాట్స్ ఉంటాయి కదా, దానికి కొద్దిగా టైం పడవచ్చు, కానీ పేషెంట్గా యూజ్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ 2 prominent డార్క్ స్పాట్స్ ఉండేవి. ఆల్మోస్ట్ 20 days నుంచి వాడుతున్నాను అండ్ ఇది లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. లైక్ మీకు డార్క్ స్పాట్స్ ఉన్నా లేకపోయినా జనరల్ మెయింటెనెన్స్కి కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా రెడీ అయిపోతాను. జస్ట్ ఐలైనర్, ఒక బ్రైట్ లిప్స్టిక్, అంతే సరిపోతుంది. ఆల్రెడీ రన్నింగ్ లేట్. నేను ఇంట్లోనే డయాసిన్తో కర్ల్ చేసి వచ్చాను. అది కూడా ఎప్పుడు తెలుసా గైస్, నైట్ చేసి పడుకున్నాను. పోయాయి కానీ ఓకే, కొంచెం బాగానే ఉంది కదా. చలో, సన్ స్క్రీన్ ఎక్కడ? సీరంలో యాక్టివ్స్ ఉన్నాయి కాబట్టి సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీ. ఫస్ట్ అవుట్ఫిట్కి నేను వేసుకుంటున్న జ్యువెలరీ ఇది రియా డిజైనర్ స్టోర్ నుంచి తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వదిలేస్తాను. అండ్ బ్యాంగిల్స్ కూడా అక్కడి నుంచి ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ మై ఎంగేజ్మెంట్ రింగ్. అండ్ ఇది యాక్చువల్లీ ఈ రింగ్ ఇంతకుముందు ఎవరో చూసి అడిగారు ఎక్కడ కొన్నారు. సో దిస్ ఇస్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇది మా అమ్మమ్మ ఇచ్చిన డైమండ్స్తో చేసామన్నమాట. వెల్కమ్ టు ద గ్రేట్ ఇండియన్ మార్వాడి వెడ్డింగ్. మళ్ళీ నాతో ఒక మార్వాడి వెడ్డింగ్ విట్నెస్ చేయడానికి రెడీగా ఉన్నారా గైస్? థీమ్ వచ్చేసి పేస్టల్స్. నేనైతే పేస్టల్స్ లో మంచి రెడీ అయిపోయాను. సో ఈ పెళ్లి వచ్చేసి యష్ అండ్ అర్పితాది. మేము పెళ్లి కొడుకు సైడ్, అంటే యష్ వాళ్ళ సైడ్. సో యష్ మాకేమవుతారంటే మా తమ్ముడు వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు. ఓకే, సో మేము పెళ్లి కొడుకు సైడ్లో ఉన్నాం. అది కూడా పెళ్లి కొడుకు సైడ్లో అల్లుడు వాళ్ళ సైడ్లో. ఇంకా ఆలోచించండి మర్యాదలు ఏ లెవెల్లో ఉంటుంది. సో ఒక చిన్న లుక్ ఆఫ్ ద హోటల్ చూపిస్తాను గైస్. ఆ తర్వాత ఈ జుట్టంతా కొంచెం సెట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి రూమ్ ఎంటర్ అవుతాం. జస్ట్ లుక్ ఎట్ దాట్. ఎంత
బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఏం చూపించుకుంటానే బ్యూటిఫుల్ అంటున్నాను కదా. వెయిట్, ఐ షాల్ షో యూ. కానీ వ్యూ తర్వాత చూపిస్తాను. ఈసారి బిల్లి గారిని ఫస్ట్ చూపిస్తాను వెరైటీగా. ఇది వార్డ్రోబ్స్ అనమాట. అయ్యా ఎవరు? ఓ, ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం పూల్కి వెళ్ళిపోవచ్చు. అదే వాళ్ళు చెప్పింది. ఇదిగో చూడు, ఇంత మంచి ఒక వ్యానిటీ ఇచ్చారు. లేడీస్కి సెపరేట్, జెంట్స్కి ఆ వాష్ బేసిన్ దగ్గర చేయమన్నారు. వాళ్ళే చెప్పారు, నేనేమి చెప్పలేదు. అండ్ గైస్, లుక్ అట్ దట్. వావ్, ఐ థింక్ ఈ డోర్ నుంచి మనం పూల్కి వెళ్ళొచ్చు. ఎస్, దట్ ఈస్ రైట్. Wow, this is amazing. కానీ ఈ ఎండలో ఎవరు స్విమ్మింగ్ చేస్తారు? పాపా. నాది బిల్లి గారిది ఫస్ట్ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీకి జైపూర్ వెళ్ళాము, గుర్తుందా? అప్పుడు ఈ ప్రాపర్టీ చూసాను. సో ఎక్స్పెన్సివ్ ఈ ఉదయపూర్ ప్రాపర్టీ. సరే, నెక్స్ట్ ఎప్పుడైనా రావచ్చు అనుకున్నాం. ఫైనల్లీ నా డ్రీమ్ ఇలా ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడైతే మేము ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. సో పక్కనే ట్రైడెంట్ హోటల్ ఉంది. ఓకే, సో ఫంక్షన్స్ అన్నీ మోస్ట్లీ అక్కడే ఉండబోతున్నాయి గైస్, బికాస్ ఈ ప్రాపర్టీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా ఇక్కడ హాల్స్ లేవంట. సో మేము ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం, చూసారా? ఇక్కడ నుంచి నేను లోపలికి వెళ్ళి మీకు బ్రీఫ్గా చూపిస్తాను. ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే ఈ మెజెస్టిక్ స్ట్రక్చర్ చూడండి, మొత్తం ఇలా ఓపెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళి అక్కడ డోర్ కనిపిస్తుందా, అక్కడి నుంచి రిసెప్షన్ వస్తుంది అనమాట. అండ్ మధ్యలో ఈ వాటర్ బాడీ ఉంది, విచ్ ఇస్ లైక్ సో బ్రెత్ టేకింగ్ ఇన్ రియల్. चले ना? हाँ चले। यहाँ का मिट्टी का खुशबू ही अलग है। हाँ क्या? मुझे तो खुशबू ही नहीं आ रही है, तुमको अलग ही खुशबू लगेगा खुशबू। సో ఈ చిన్న బగీ రైడ్ తర్వాత మనం వెన్యూకి వచ్చేసాం. లిటరలీ పక్క పక్కనే ఉంది గైజ్. ఇన్ఫ్యాక్ట్ దానికి సెపరేట్ ఎంట్రన్స్ కూడా ఏం లేదు ఈ ట్రైడెంట్ హోటల్కి. సో ఇక్కడ ఉన్న లాన్లో జరుగుతుంది మన నిధివన్ కార్నివల్. ఇది మన పసుపు ఫంక్షన్ రిప్లేస్మెంట్, అంటే టోటల్ రిప్లేస్మెంట్ కాదు, చిన్నగా ఇంట్లో వాళ్ళతో చేసేస్తారు, కానీ గెస్ట్ వస్తారు కదా, కొద్దిగా ఎంటర్టైనింగ్గా చేస్తారనమాట. అండ్ వీఆర్ గ్రీటెడ్ విత్ బ్యూటిఫుల్ డెకోర్. ఎల్లో ప్రీడామినెంట్ ఉంది బికాస్ ఆబ్వియస్లీ ఇట్స్ అ పసుపు ఫంక్షన్ కదా, ఒక రకంగా చూస్తే. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. జస్ట్ సీ, ఆల్ దీస్ ఆర్ రియల్ ఫ్లవర్స్. నేను టచ్ చేసి కూడా చూసాను. నిధివన్ బృందావన్లో ఉంది. సో మొత్తం రాధాకృష్ణ థీమ్లో ఉందన్నమాట ఈ కార్నివల్. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమేం ప్లాన్ చేశారు వీళ్ళు. మీ దగ్గర ఏముంటుంది తినడానికి? ఇంకా అందుకే పెళ్లి ఫంక్షన్స్కి లేట్గా వెళ్ళకూడదు. చాలా వరకు అయిపోయాయి, కానీ కాన్స్టెంట్గా రీఫిల్ చేస్తున్నారు. ఫుడ్ మాత్రం అంత వేడిగా లేదు.
6:30 అవుతుంది అండ్ బ్రైడ్ ఇంకా రాలేదు. నేను కూడా ఇలాగే లేట్ చేశాను తెలుసా నా ఎంట్రీ. బిల్లి గారు అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు. నేను చాలా సేపటి తర్వాత వచ్చాను. We are going to celebrate this beautiful function with one of its kind band that is right here in front of us. India's Got Talent season 2 में runner ups हो चुके हैं. The first runner up जोरदार तालियां और बहुत सारा शोर मचा के स्वागत करेंगे. Give it up everybody for the Madhava. ఈవిడ వచ్చేసి అనిత ఆంటీ. తను గ్రూమ్ వాళ్ళ మదర్ అనమాట. షీఈస్ లుకింగ్ సో ప్రిటీ, జస్ట్ లైక్ ఏ వావ్. సో మా చాచి అంటే తన వియపురాల్ని వచ్చి డాన్స్ కి తీసుకెళ్తుంది. అండ్ దాట్ గైజ్ ఇస్ ద పెళ్లి కొడుకు యష్. ముందు ముందు చూస్తారుగా అతని పెళ్లిని అతను ఫుల్ గా ఎంజాయ్ చేసుకున్నాడు. పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ సుశీల్ అంకుల్ అండ్ మా తమ్ముడు వాళ్ళ భార్య శివాని. ఆ గ్రీన్ కుర్తాలో ఉన్న ఆంటీని గుర్తుపట్టారా గైస్? దట్ ఇస్ సీమా తపారియా ఫ్రమ్ ఇండియన్ మ్యాచ్ మేకింగ్. నెట్ఫ్లిక్స్ లో ఒక షో వస్తుంది కదా. ఇక్కడ హోస్ట్ కి కాకుండా మాకు కూడా ఏదో దూరపు రిలేటివ్ అనమాట. నా చెల్లి జయా వచ్చేసింది. సో తను కాల్కటా నుంచి వస్తుంది కదా, వేరే ఫ్లైట్ లో వచ్చింది. ఇప్పుడిప్పుడే ల్యాండ్ అయింది అనమాట. అండ్ అతను వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్. Be fashionably late antar kada. So our bride is finally here and this is the entry. సంగీత్ రెడీ అయిపోయాను ఇన్ దిస్ బ్యూటిఫుల్ కంటెంపరీ ఇండియన్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్. ఈ వెడ్డింగ్ బ్లాగ్ లో వేసుకున్న ఏ అవుట్ఫిట్ గురించి మీకు డీటెయిల్ కావాలంటే నా వెడ్డింగ్ అవుట్ఫిట్ వీడియో చూడండి. సో సంగీత్ థీమ్ వచ్చేసి విస్పరింగ్ ఇల్యూజన్, కంటెంపరీ ఇండియన్ విత్ అ డాష్ ఆఫ్ షిమర్. పెద్ద పర్ల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, లైక్ రియలీ బిగ్ ఇయర్ రింగ్స్. దాంతో పాటు ఎక్కడుంది పర్ల్ అండ్ కుందన్ ఏమంటారు హెయిర్ బ్యాండ్ అనమాట. అండ్ యా, I have this beautiful pearl purse that I got. Chala sleek hair chesanu. I wanted to be really straight kani ala avvatledu. So ila make do chesesanu. And makeup ko vachesariki I have these dramatic eyes going on. Oka natural pinkish nude eyes unnai with a little shimmer. Adi anta manchiga ravatledu camera lo. And nude pink kind of lips. Deeniki manchiga gloss eseskuntanu. That's it. I'll be done. I got all I need. I got everything. If I got you and me, I got all I want. I got all I need. I got everything. I got you and me. All I want. I got all I need. I got everything. If I got you and me, I got all I want. I got all I need. I got everything. I got you and me.
कमाल की और धमाल नहीं आ रहा है, जो भी पता नहीं क्यों नहीं अच्छे से आ रहा है। आई थिंक ये अंदर ही दहशत है। हां क्यों शोर नहीं बजा रहे? मेक सम नॉइज। I got all my fun. Well, I got all the things I see. Everything I want, everything I need. I got all my fun. Well, I got all the things I see. Everything I want, everything I need. I got all my fun. Well, I got all the things I see. Everything I want, everything I need. I got all my fun. Well, I got all the things I see. Everything I want, everything I need. पूरा संगीत स्टेज को वो चली देखो प्यार कुशल जी, शिवानी, आपको लाइव देखने से पहले यहाँ पे बैठे रोने वाला करूँ నిన్న సంగీత అయిపోయేసరికి ఇట్ వాస్ 1 o'clock అండ్ నేనైతే ఎర్లీ బర్డ్. నేను 10 o'clock పడుకుంటాను కాబట్టి మార్నింగ్ లేవలేకపోయాను. మైరా టైం వచ్చేసి మార్నింగ్ 10:30. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 1 o'clock. అసలు ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం. అసలు ఈ మైరా ఫంక్షన్ లో ఏం జరుగుతుందంటే గ్రూమ్ వాళ్ళ మదర్ వాళ్ళ పెద్ద అన్నల్ని వాళ్ళని కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ శుభకార్యం జరగబోతుంది మా ఇంట్లో, ఆశీర్వాదించండి అని. सारे मासाची पूरी लाइफ आशीर्वाद वेलकम చేస్తుంది. बस लास्ट थैंक यू.
అయితే మైరా వచ్చేసి గ్రూప్ వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ అన్న తమ్ముళ్ళని వాళ్ళని ఇన్వైట్ చేయడం కాదంట, ఆల్రెడీ ఇన్విటేషన్ అయిపోతుంది. ఆ ఫంక్షన్ పేరు బత్తీసి. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారంట. ఓకే, వచ్చి వాళ్ళ అమ్మాయిని, ఇంటి అమ్మాయిని ప్యాంపర్ చేయడం అనేది ఈ ఫంక్షన్. అందుకే అనిత ఆంటీ అంటే గ్రూప్ వాళ్ళ మదర్ ని ఎక్కువ ప్యాంపరింగ్ అవన్నీ జరిగింది ఇందాక మీరు చూసిన షార్ట్స్ లో. ఇప్పుడు ఏం జరగబోతుందంటే సజన్ గోట్ నెక్స్ట్ ఫంక్షన్. అందులో ఏంటి తెలుసా గైస్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఒక పెద్ద టేబుల్ వేస్తారు, గ్రూమ్ వాళ్ళ సైడ్ అందరినీ కూర్చోబెట్టి బ్రైడ్ వాళ్ళ సైడ్ ఫోర్స్ చేసి 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 మరి తినిపిస్తారు. वाह चाची अकेले छोड़ दिए। अकेले छोड़ दिए? नहीं, अकेले कैसे? चाचा अपनी मर्जी से गए। चिप्पी कैसे शिवानी को नीचे एक एक स्टेप से उतार रहा था, चाचा आपको छोड़ के चले गए। इतना बड़ा फोटो एक दरिया के बीच में चाचा। यहाँ उल्टा होता है, वो मेरे को उतारती है। फिर एंट्री आज इधर ही है। क्या बात है, वाह। हाँ यहाँ पर 3, 2, 1, 2, 3। ऐसे इसका याद है, ऐसे ऐसे डांस एक तो मैं मेजरमेंट दी थी कि मतलब मेरा कितना हील्स के साथ है, वो लोग उसका डबल बना के भेजे और मेरे पाँव में अटकते जा रहे हैं। कल का आउटफिट फट नहीं किया मेरा भी फटका। ज़ारा मॉडल, ये क्यों ऐसे फनी लग रही है? ये बहुत फनी लग रहा है। ज़ारा मॉडल थी, सब्यसाची मगर अकेले लो। अच्छा, सब्यसाची मगर ये वीडियो है। ఎలా ఉంది మా అల్లుడుతనం? చాలా బాగుందిరా, అసలైన అల్లుడు అక్కడ. స్వీట్ రైస్, థ్యాంక్ యూ. దట్ ఈస్ ద ప్రిటీ బ్రైడ్. సో మా అందరిని పరిచయం చేయడానికి అనిత ఆంటీ తీసుకొచ్చారు. మేవాడ్గా ఖుష్బూ ఉంది. రాజ్పూత్ రాజా లాగా తింటున్నావు బిల్లి, మేవాడ్గా రాజా. లంచ్ ఇలా ప్రొసీడ్ అవుతున్న కొద్దీ మ్యాటర్స్ ఇంటెన్స్ అవుతుంటాయి. సో తెలివిగా ప్లేట్లో ఉన్న స్వీట్స్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ వరకు ఉంచాలి, అందరికీ ప్రూఫ్ చూపించడానికి. చూడండి ఇంకా మా ప్లేట్స్లో స్వీట్స్ ఉన్నాయని. లాస్ట్లో అన్ని తినేసి జంప్ అయిపోవాలి.
That is how you survive a Marwadi Sajan goat. क्या कर रहे हो लोग? చాచి చెట్టు ఎక్కుతుందంట, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, కష్టం అని. चाची चढ़ सकते हैं? फोट भी दे दिए. अरे चाची क्यों कर रहे हो? नहीं चाहिए. फोटो ले लिया. మొత్తానికి కంప్లీట్లీ రెడీ అయిపోయాను గైస్ ఫర్ ద పెళ్లి. అండ్ హౌ డస్ యువర్ గర్ల్ లుక్? పెళ్లి అవుట్ఫిట్స్ వీడియోలో మీరు చూసుంటారు. ఈ అవుట్ఫిట్ స్వాన్ డిజైనర్ స్టూడియో నుంచి శ్వేత నా కోసం డిజైన్ చేసింది. సో డీటెయిల్స్ అన్నీ మీకు పెళ్లి అవుట్ఫిట్స్ వీడియోలో దొరుకుతుంది. చెక్ ఇట్ అవుట్ గైస్. దేర్ క్రాఫ్ట్స్మెన్షిప్, దేర్ ఫిట్టింగ్ వాజ్ ఎక్సలెంట్. ఏమాత్రం కంప్లైంట్స్ అండ్ ఆల్టరేషన్స్ రాలేదు ఈ డ్రెస్కి. అండ్ ఐ గాట్ సో మెనీ కాంప్లిమెంట్స్ దట్ డే. ఐఎమ్ వేరింగ్ సమ్ నైస్ కుందన్ జ్యువెలరీ. ఇది నా పెళ్లి జ్యువెలరీ అనమాట. ఒక చేతిలో బ్యాంగిల్స్ పెట్టుకున్నాను, ఇంకొక చేతిలో కుందన్ రింగ్ ఉంది. అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ ఇస్ హౌ ఐఎమ్ కాంప్లిమెంటింగ్ మై సెల్ఫ్. ఈ పెళ్లి జ్యువెలరీ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి తెలుసా? ఇది మా అమ్మమ్మది. ఓకే, సో ఇది ఇలా ఉండేదన్నమాట. దీనికి ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసేసి దీనికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ చేసేసి నా పెళ్ళికి మా మమ్మీ రెడీ చేసింది. జ్యువెలరీ పీసెస్కి ఇలాంటి సెంటిమెంటల్ టచ్ ఉంటే అంత బాగుంటుంది కదా. నాకు ఆల్రెడీ సౌండ్స్ వస్తున్నాయి, బారాత్ స్టార్ట్ అయిపోయినట్టుంది. ఆ తర్వాత వర్మాల టైం వచ్చింది గైస్. కానీ వర్మాల స్టార్ట్ అవ్వకముందు వీళ్ళు ఒక చిన్న షో ప్లాన్ చేశారు విచ్ వాజ్ సింప్లీ స్పెక్టాక్యులర్. సో హోటల్ మీద మొత్తం ప్రొజెక్ట్ చేశారనమాట. దట్ వాళ్ళ కోడల్ని ప్రేమగా ఎలా వెల్కమ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ ఎలా కాబోతుంది అనేది ఒక చిన్న షో లాగా చేశారనమాట, విచ్ వాజ్ సింప్లీ బ్రెత్ టేకింగ్. దీని తర్వాత ఫైర్ వర్క్స్ తో బ్రైడ్ అండ్ గ్రూమ్ ది సూపర్ ఎంట్రీ ఉండింది. సో వన్ ఎండ్ లో గ్రూమ్ వచ్చాడు, ఇంకొక ఎండ్ లో బ్రైడ్ వచ్చింది. అండ్ ఇద్దరు వచ్చి మధ్యలో ఆ వాటర్ బాడీ ఉంది చూసారా, దాని మీద వాళ్ళు యాక్రిలిక్ షీట్స్ వేసి అక్కడ వాళ్ళు సెంటర్లో కలుస్తారనమాట. సో లైవ్ లో చూస్తే యాజ్ ఎ వాటర్లో నడుస్తున్నారని ఫీలింగ్ వచ్చింది.
ఇది నేను అటెండ్ చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ వెడ్డింగ్స్ అనమాట. వన్ ఆఫ్ ద గ్రాండెస్ట్ వెడ్డింగ్స్ యాక్చువల్లీ దట్ ఐవ్ ఎవర్ అటెండెడ్. డెకోర్ ఎంత డ్రీమీ అండ్ రాయల్ ఉంది. ఫుడ్ ఐటమ్స్లో కూడా సూపర్ వెరైటీ ఉంది. నంబర్ ఆఫ్ లైవ్ ఫుడ్ స్టాల్స్ ఉందన్నమాట. సో దెర్ ఇస్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో వర్మాల తర్వాత డైరెక్ట్గా రిసెప్షన్ అండ్ డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. కొంతమంది డిన్నర్ చేస్తున్నారు, ఇంకొంతమంది కాబోయే కపుల్ని కలుస్తున్నారు. సో అది గైస్, దీంతో ద బిగ్ ఫ్యాట్ మార్వాడి వెడ్డింగ్ అయిపోయింది. కానీ వాళ్ళ వెడ్డింగ్ ఇంకా అవ్వలేదు. ఫేరాస్ వచ్చేసి, అంటే మా దాంట్లో ఆ మెయిన్ పెళ్ళి రౌండ్ ఉంటుంది కదా, దాన్ని ఫేరాస్. సో ఆ ఫేరాస్ వచ్చేసి 2 o'clockకి ఉందన్నమాట నైట్లో. ఆ టైంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. మోస్ట్లీ ఎవరు రారు అంత లేట్ నైట్ ఫేరాస్కి. సో అప్పుడు వస్తే తప్పకుండా మీకు రిచువల్స్ కూడా అన్నీ చూపిస్తాను. బట్ ఫర్ నౌ ఐఎమ్ జస్ట్ సైనింగ్ ఆఫ్. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.